ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఒక చక్కటి విషయాన్ని మనం ధ్యానించాలి. ఎందుకంటే ఈ కడవరి దినాలలో మనం చేపట్టవలసిన వాటిల్ని జాప్యం లేకుండా మనం చేపట్టాలి, నేర్చుకోవాలి, అవలంబించాలి, అడుగులు వేయాలి, ఆశీర్వాదాలకు మన పాత్రులం కావాలి. ఎన్నో కార్యక్రమాలని ఇష్టపూర్వకంగా మనం చేస్తూ ఉంటాము, ఎడతెగక చేస్తాము. ఎందుకంటే వాటి మీద మనకు అభిష్టం ఉన్నది కనుక కష్టమైనప్పటికీ కూడా వాటిని నెరవేర్చుతాము, వాటిని కొనసాగిస్తాము. అలాగే ఆధ్యాత్మికమైన వాటిల్ని మనం అలవర్చుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా మన భుజస్కంధాల మీద ఉంది అనేది మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన ఇస్సాకు యొక్క జీవిత అనుభవాలలో నుంచి ఒక చక్కటి అనుభవాన్ని మనం నేర్చుకోవలసి ఉంది. అదేంటంటే ఆయన ప్రతి చల్లటి పూట ఆయన పొలములోనికి వెళ్ళి ధ్యానించుకునే ఒక చక్కటి అనుభవం కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఇస్సాకుని యేసుక్రీస్తుకి సూచనగా పోల్చి మాట్లాడుతారు. ఏకపత్ని పురుషుడు, పవిత్రతను కోరుకున్నవాడు, విధేయత కలిగినవాడు, ఆదిలోనే ఒక బలి అర్పణకి నాంది పలికినటువంటి భక్తుడని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఆయనకి కలిగిన సుగుణాలలో ఒకటి ధ్యానించడం. పొలంలోనికి వెళ్ళి ధ్యానించే ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చూడండి, ఈ వాక్యంలో ఆయన పొలములోనికి వెళ్ళి ధ్యానింప ప్రారంభించాడంట. ఈ ధ్యానించడం అనేది మనం కూడా అలవర్చుకోవాలి. మనం వింటాము, విడిచిపెట్టేస్తాము, వింటాము, మార్కులు వేసేస్తాము, వింటాము, మర్చిపోతాము. దానివలన ప్రయోజనమేమీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆ మాటలే, ఆ విషయాలే మనసులో లేకుండా ఉండే పని అయితే మనం వినవలసిన అవసరం లేదు. మనం వాటిల్ని అపేక్షించవలసిన అవసరం లేదు. వాటిని హృదయంలో పదిలపరుచుకొని ఎప్పుడైతే వాటిని ధ్యానించగలుగుతామో అందులో ఉన్న శ్రేష్టమైన వాటిల్ని మనం అనుభవించగలుగుతాము, అనుసరించగలుగుతాం కూడాను. కనుక ఈ ధ్యానించే అనుభవం అనేది చాలా శ్రేష్టమైన అనుభవం. అయితే ఈనాడు మన ధ్యానాంశముగా ఏవి మనం ధ్యానించాలి అనేది 1, 2, 3 మాటల పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యంలో ఒక చక్కటి మాట నేను చదువుతానండి. ఆ మాటలు మీరు కూడా చూడండి లేదా వినండి. 1వ అధ్యాయం 8వ వాక్యం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటినన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ప్రియులారా, చూడండి, ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథమును మనం దివారాత్రులు ధ్యానించినప్పుడు మన మార్గములను వర్ధిల్ల చేసుకొని మనం చక్కగా ప్రవర్తిస్తాము అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం. చూడండి, మన మార్గములను వర్ధిల్ల చేసుకొని మనం చక్కగా నడుచుటకు కావలసిన శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథమును
మనం ధ్యానించాలట. పిచ్చి పిచ్చి విషయాలన్నీ ధ్యానించుకోవడం కాదు. కొంతమంది పడుకొని ముసిముసుల్లో వాళ్ళు నవ్వుకుంటుంటారు. ఏదో వాళ్ళకై వాళ్ళే ఏదో తలంచుకొని జ్ఞాపకం చేసుకొని నవ్వుకుంటుంటారు. ఏంట్రా బాబు ముసిముసు నవ్వులు నవ్వుకుంటున్నావు, ఏంటి ఏమొచ్చింది అంటే ఏదో జ్ఞాపకం వచ్చింది అతనికి, వాటిని ధ్యానించుకుంటున్నాడు. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని దేవుని వాక్యములో ఉన్న సారాన్ని గ్రహించి దేవుని వాక్యములో ఉన్న నిత్య సంకల్పాన్ని వివేచించి అంతగా సంతోషించగలుగుతున్నామా అనంటే మనం సిగ్గుపడవలసి వస్తుంది. ఎందుకంటే దేవుని మందిరానికి వెళుతుంటాము, దేవుని వాక్యాన్ని వింటుంటాము, వాటిలో ఏ కొంతైనా మన మనసులో నిలుస్తుందా? ఏ ఒక్క మాటైనా మనలో కార్యసాధకం అవుతుందా? ఆ మాటల జ్ఞాపకాలు ఏనాడైనా మన మనసుని సంతోషింపచేస్తున్నాయా? విని అక్కడే విడిచిపెట్టేసి వస్తామండి. వాక్యం వింటాము, విన్న చోటే అక్కడే మనం వాటిని పోగేసి అక్కడే ఉంచేసి వచ్చేస్తాం. అందుకే ఈ వాక్యము వలన, ఈ ధర్మశాస్త్ర గ్రంథము వలన వచ్చే ఆనంద సంతోషాలు మనతో ఉండట్లేదు, మనతో నడవట్లేదు, మనతో రావట్లేదు. దేవుని మందిరంలో ఆనందించగలుగుతున్నాము, దేవుని సన్నిధిలో స్తుతించగలుగుతున్నాము. దేవుని వాక్యం విన్నప్పుడు మన హృదయంలో ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం మనలో ఎందుకు కొనసాగించబడట్లేదంటే ఆ వాక్య ధ్యానము మనలో ఉండట్లేదు. కీర్తనల గ్రంథము యొక్క ముఖద్వారంలోనే మనం చూస్తామండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యంలో మనం చదువుతూ ఉంటాము. మరి దేవుని వాక్య ధ్యానం మనకుంటుందా? ధర్మశాస్త్ర గ్రంథము యొక్క ఆ ధ్యానం మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యము వలన కలిగే ఆనందము, వాక్యము వలన కలిగే విడుదల, వాక్యము వలన కలిగే విజయం మన సొంతం అవుతుందని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. అందుకే ఈ అనుదిన కృప అని ఈ సందేశాలను కూడా ప్రతిదినము మీకు ఎందుకు చేరువ చేస్తున్నాము అనంటే, ఇదిగో ఒక దినమంతా ఆ వాక్య ధ్యానాలతో మీ హృదయం నింపబడుతుందని. ఏదో ఈ వాక్యాలు విని మీరు మాకేదో మార్కులు వేయాలి, మేమేదో మీకు అందు చేయాలి, మీరేదో మమ్మల్ని మెచ్చుకోవాలని కాదు. ఈ పరిచర్య ప్రయాస దేని కొరకు అనంటే, ప్రియ సహోదరులారా, ప్రతిదినము వాక్య ధ్యానము చేత మీరు ఆనందించాలని, మీరు సంతోషించాలని, విజయవంతం కావాలని, మీ విశ్వాసపు యాత్రలో మీరు బలవంతులు కావాలని, మనమంతా కూడా శక్తివంతులమై ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి, ఆయుత్తపరచబడాలన్న కాంక్షతోనే ఈ ప్రయాసని మేము స్వీకరిస్తున్నాము, సంతోషిస్తున్నాము, ఇందులో మీకు అందిస్తున్నాము ఈ వాక్య భాగాల్ని. కనుక వాక్య ధ్యానము మనకు కావాలి. ఆ వాక్య ధ్యానము యందు మనము నిలిచిన వారమై ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇకపోతే రెండో విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినప్పుడు, కీర్తనల గ్రంథం 48వ కీర్తన 9వ చరణంలో చక్కటి మాట ఉంది. అదేంటంటే, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఏం ధ్యానించాలి అనంటే ఆయన కృపను ధ్యానించాలట. నిజమే, ఆయన కృప లేకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంటి? కృప అనేది ఎంతో విశిష్టమైనది, శ్రేష్టమైనదండి. ఆ కృప లేని క్షణం, ఒక్క క్షణం మన జీవితంలో శూన్యమని చెప్పుకోవాలి. ఈరోజు బ్రతికి బట్టగట్టి బైబిల్ పట్టుకుని బజార్లో తిరుగుతున్నాము, సజీవుల దేశంలో సజీవులుగా మనం నిలిచి ఉన్నామంటే కృప తప్ప వేరొక్కటే మన యందు ఏమీ కూడా కనబడదు. మన నడినెత్తి మొదలుకి అరికాల వరకు పరిశీలిస్తే ఆయన కృప మహదైశ్వర్యం తప్ప ఏది మనలో ఆధిక్యత కలిగింది ఏది కూడా లేదు, మనలో ఎంచదగినది ఏది కూడా లేనేలేదు, ఆయన కృప తప్ప. ఏం చేయాలి? పొందుకోవడం మాత్రమే కాదు, స్వీకరించడం మాత్రమే కాదు, మనం పొందుకొని ఆ కృపను తలంచాలి. తలంచాలంటే కృప 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 అని తలంచుకోవడం కాదు, ఆ దేవుని కృప మనకి ఎలాంటి విడుదలనిచ్చింది, ఆ దేవుని కృప మనల్ని ఎలా ఆదరించింది, ఆ కృప మనల్ని ఎలా తప్పించింది, ఇవన్నీ మనం ధ్యానించాలండి. మనకు అంత సమయం ఎక్కడ ఉంటుంది? అనవసరమైన కార్యక్రమాలలో తనమునకలై తిరుగుతుంటాము, అనవసరమైన కార్యక్రమాలలో మనం చాలా ఖర్చు పెడుతుంటాము. కానీ సమయాన్ని వెచ్చించి దేవుని సన్నిధిలో ఆ కృపను తలంచుకొని ఆ కృపయందు ఆనందించగలిగినటువంటి వ్యక్తిత్వం ఈరోజు మనకు కరువైపోతుందని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. నా ప్రియమైన సహోదరులారా,
దేవుడు నిన్ను ఏ స్థితిలో బ్రతికించాడు, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి తప్పించాడు, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఆయన చేయి పట్టుకొని నిన్ను అగాధాలు దాటించి ఈరోజున ఆనందదాయకంగా ఆయన నిన్ను నిలబెట్టాడు. ఆ కృపకు నువ్వు ఎలా పాత్రుడవయ్యావు, ఎలా పాత్రురాలవయ్యావు అనేది మీ మనస్సాక్షిని అడిగితే చెప్తుంది. మరి ఆ కృపను తలంచి ఏనాడైనా స్తుతించి ప్రభుని గణపరిచావా? ఇంత కృప మన ఎడలు విస్తరింపచేశాడే, ఇంత ఉన్నతమైన కృప మన ఎడలు చూపించాడే. అభాగ్యులము అయోగ్యులము దేనికి పనికిరాని తృణీకరించబడిన మనల్ని ఆయన హక్కున చేర్చుకొని ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి కన్నీళ్లను తుడిచి ఒక తండ్రిలా మనకు ఆయన ప్రత్యక్షమై భుజాల మీద మోస్తున్నాడే. ఆ కృపను ఏమని తలంచగలము? ధ్యానించి ప్రభుకి కృతజ్ఞతాపూర్వకంగా బ్రతకగలుగుతున్నామా అంటే చాలామందిలో ఈ రోజున ఆ కృపను ధ్యానించగలిగిన అనుభవాలు కనిపించట్లేదండి. ఇంకా ఏదైనా తక్కువైతే ఇమ్ము 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 అని అడగడమే కానీ కృపను తలంచి ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లించే కృతజ్ఞత కలిగిన హృదయాలు ఈ రోజున అరుదైపోతున్నాయి, కరువైపోతున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, ఆ కృప మన ఎడలై ఎంత 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 దీవెనను కలిగించింది చెప్పడానికి వర్ణనాతీతం. మనకంటే బలము కలిగిన ధనము కలిగిన జనము ఎందరో దాటకపోయారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఈ లోకంలో కలిసిపోయారు. కానీ ఏ మంచి మనలో ఉన్నదని దేవుడు ఆయన సముఖంలో ఈ రోజున ఆయన సత్యవాక్యాలను ధ్యానించే ఈ కృపను ప్రభు మనకు అనుగ్రహించాడు. చెప్పండి. కనుక ఆ కృపను తలంచి మనం ధ్యానించాలట. ఆ కృపని, ఆ కృప యందు మనం ఆనందభరితులము కావాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకో విశేషమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది కూడా ఏంటంటే 73వ కీర్తన 17వ చరణాన్ని చదువుతానండి. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరముగా ఉండెను. ఇక్కడ 73వ కీర్తన మీ అందరికీ తెలిసిన సంగతే. ఆసాబు కీర్తన. ఆయన భక్తిహీనుల క్షేమాన్ని చూసి ఆయన మత్సరపడ్డాడని, పశుప్రాయుడైపోయాడని ఈ చరిత్ర మనం చదువుకుంటూ వస్తామండి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఆయన అంతమును గూర్చి ధ్యానిస్తున్నాడంట. ఏది? ఎవరినైతే చూసి వీళ్ళు బలవంతులు, వీళ్ళు ఐశ్వర్యవంతులు, వీళ్ళు అన్ని రంగాలలో ఆరితేరిన వాళ్ళు అని ఎవరిని చూసి అయితే మత్సరపడ్డాడో వాళ్ళ అంతమును గూర్చి ధ్యానించాడంట. నిజమే, నేను అంటాను వాళ్ళ అంతమే కాదు, మన అంతం కూడా. ఎప్పుడైనా ఆ అంతమును గూర్చిన ధ్యానం మన మనసులో ఉన్నప్పుడు మనం కుడికి కానీ ఎడముకు కానీ తొలగమండి. మనం ఎందుకు తొట్టిల్లిపోతున్నాము, ఎందుకు మనం కుడి ఎడమలుగా మనం మరలిపోతున్నాము అని అంటే మన అంతం ఏంటో మనకు తెలియట్లేదు. ఇలాగే రోజులు గడుస్తాయి అనుకుంటున్నాం. చేతిలో ఉన్న డబ్బు ఇలాగే అంతము వరకు ఉంటుంది అనుకుంటున్నాం. మన భుజముల మీద చేతులేసే స్నేహితులు అంతము వరకు మనతో వస్తారు అని అనుకుంటున్నాం. మనకేదో గొప్ప కొండలాంటి వ్యక్తులు మన ఎదుట ఉన్నారు అని సంబరపడుతున్నాము. కానీ మన అంతమును గూర్చి మనం ఆలోచిస్తే, అంతమును గూర్చి ధ్యానించగలిగితే వెన్నులో వణుకు పుడుతుంది, గుండెల్లో భయము కలుగుతుంది, వేసే ప్రతి అడుగు పదిలంగా పడుతుంది. మన అంతం మనం ధ్యానించము. ఒకవేళ అలాంటి జ్ఞాపకాలు ఏవైనా మనకు వస్తే ఏంటి పీడకల అంటాము. అది పీడకలగా ఉంటుంది. మనకు కనుక మనం కోరుకున్న వాటి గురించి వస్తే ఇది మంచి పెద్ద కలగా కనిపిస్తుంది. ఏది శ్రేష్టమైనది, ఏది అల్పమైనది మనం వివేచించలేకపోతున్నాము. నా ప్రియమైన సహోదరులారా, మన కడవరి స్థితిని మనం యోచించుట మేలని వాక్యం చెప్పట్లేదా? మన కడవరి స్థితిని గురించిన ధ్యానం, ఆ కోరిక, ఆశ, ప్రభువా నేను ఈ రీతిగా నీ సన్నిధిలో నేను కన్నుమూయాలి, నీ సన్నిధిలో నేను ఎలాగా బ్రతకాలి, ఈ లోకాన్ని నేను విడిచే సమయాన నేను ఎలాంటి ఆధ్యాత్మికమైన విలువలు కలిగి ఉండాలన్న కోరిక ఏనాడైనా మన మనసులో కలుగుతుందా? వాటి కోసం మనం ప్రార్థించగలుగుతున్నామా? ఆ స్థితి మనం ధ్యానించగలుగుతున్నామా? ఆ ఆలోచననే మన మనసుకు రానివ్వము. ఎవరైనా నాలాంటి సేవకులు ఒకవేళ అంతమును గూర్చి, కడవరి స్థితిని గూర్చి మాట్లాడితే అదొక అపశకనంలాగా మాట్లాడతారు, ఎంచుతారు. ఏంటండి ఎప్పుడు ఈ అనర్థాలతో కూడిన మాటలు మాట్లాడతారేంటి? అంతము 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 అంటారేంటండి? నా ప్రియమైన సహోదరులారా, కానీ వాక్యంలో ఏమని రాయబడి ఉంది? ఒకని జనన దినము కంటే మరణ దినమే మేలని, ప్రారంభము కంటే ముగింపు మహిమకరముగా ఉండాలని, ఇవన్నీ ముగింపును గురించిన మహిమకరమైన అనుభవాల్ని వాక్యం చెప్తుంది. కనుక
మన కడవరి స్థితిని గురించి మనం ధ్యానించాలి. ఆ ధ్యానం మన మనస్సులో నిలిచి ఉండాలి. ఆనాడు క్రీస్తులో స్థిరపరచబడగలుగుతాము, ప్రభువులో ఎదగగలుగుతాము, ఆయనను హత్తుకుని బ్రతకగలుగుతాము. మనము ప్రతిదీ ఆచితూచి అడుగు వేయగలుగుతాము. ఈ ధ్యానం మన గుండెల్లో ఉండాలి. ఆఖరిగా నేను ఒక మాట చెప్తాను. 77వ కీర్తన 12వ చరణంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన క్రియలు ధ్యానించుకోవాలంట. ఈనాటి వరకు మీరు చూడండి, ఎన్ని ఆశ్చర్యమైన అద్భుతాలు మనం అనుభవించామో కదా, ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు చేశాడో కదా. ఆకాశ పక్షులను పోషించుచున్న దేవుడు ఏనాడు మనం పస్తుతో పడుకోకుండా, ఏనాడు ఆకలి చావులు చావకుండా, ఎలాంటి కష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎలాంటి కరువులు, వ్యాధులు, బాధలు ఎదురైనప్పటికీ వాటిలన్నింటిలో నుంచి తప్పించి దేవుడు మనల్ని విజయ పదవులు నడిపించి ఈ రోజున ఆరోగ్యవంతునిగా మనల్ని చేశాడు కదా. ఆయన గొప్ప కార్యాలు తలంచాలి, ధ్యానించాలి. ఏదో మేలు పొందుకొని ఆ తర్వాత శక్తి పొందుకొని ఆ తర్వాత మనం లేచి తిరగడం కాదు. దేవుడు చేసిన ఉపకారములు తలంచి కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా. చూసారండి, ఆయన గొప్ప నామాన్ని కీర్తించు, స్మరించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. మనం దేనిని జ్ఞాపకం పెట్టుకోము. మనకి ఎన్ని మేలులు చేసినా మనకు మంచినీళ్ళు మర్యాద. నా ప్రియమైన సహోదరులారా, మనం ధ్యానించాలి, ఆయన కార్యాలు ధ్యానించాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం సాక్షిగా నిలబడాలి, సాక్ష్యం చెప్పాలి. అన్ని జనుల ఎదుట ప్రభువుని గురించి మనం ఒప్పుకోవాలి. ఆయన చేసిన గొప్ప కార్యములను గురించి మనం వివరించగలగాలి. అందుకే ఆ ధ్యానించే అనుభవాలు మనకి ఎంతైనా కూడా శ్రేష్టమైనవి. నేను 4 విషయాలు చెప్తూ వచ్చాను. ఏం ధ్యానించాలి? వాక్యాన్ని ధ్యానించాలి, కృపను ధ్యానించాలి, మన అంతమును, కడవరి స్థితిని ధ్యానించాలి, ఆయన కార్యములను మనం ధ్యానించాలి. అలాంటి ధ్యానించే అనుభవం అలవర్చుకుందాము, దీవెనని పొందుకుందాము. తలలు వంచండి, చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, ఆనాడు ఇస్సాకు పొలములోనికి వెళ్ళి ధ్యానించే మంచి సుగుణము కలిగిన వ్యక్తిగా మాకు కనిపిస్తున్నాడు. అలాంటి మంచి అవలక్షణాలను మేము అలవర్చుకోవడానికి సహాయం చేయండి. నా తండ్రి, మీ వాక్యమును ధ్యానించి, మీ కృపను ధ్యానించి, మా అంతమును ధ్యానించి, మీ కార్యములను ధ్యానించి మేము శక్తిని పొందుకోవడానికి, బలమును పొందుకోవడానికి, నాయన గురి యొద్దకు పరిగెత్తడానికి మీరు మాకు కృపను అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరు మీ చుట్టూలకు అప్పగించుకుంటూ ఎన్నో మేలులు మాకు చేస్తున్నారు నాయన. ఎన్నో ఉపకారాలు మా ఎడల మీరు చేస్తున్నారు. నా తండ్రి, పొంచి ఉన్న అపాయాలలో నుంచి తప్పిస్తున్నారు, దృష్టిని కలిగిస్తున్నారు, గమ్యంకి నడిపిస్తున్నారు. ఇది నీ కృప తప్ప వేరొక్కటి మా దగ్గర ఏమీ లేదు నాయన. మీకు ఏమి చెల్లించి నేను రుణం తీర్చుకోగలము. నా తండ్రి, చేతులు జోడించి మీ పాదాల దగ్గర శిరస్సు ఉంచి మీకు నమస్కరిస్తున్నాను. మమ్మల్ని ఏనాడు కూడా చేయి విడవక మీరు మా చేతిని పట్టుకుని నడిపించి మీ మహిమ కలిగిన రాకడకు ఆయుత్తపరిచి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకున్నామని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చోటు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.